కార్పొరేషన్లో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్య మొండి వైఖరి ద్వారా వారి ఉత్పత్తి లక్ష్యంగా ప్రజల ప్రాణాలు ఉన్నా ఒకటే ఊసినా ఒకటే అనే సందంగా కేవలం ఉత్పత్తే లక్ష్యంగా వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల వల్ల ఇక్కడ 35వ డివిజను, 13వ డివిజను, 12వ డివిజను, విఠల్ నగర్ ఫైన్ లైన్ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం ఈ కాలువలలో అమ్మోనియా మరియు వారికి సంబంధించినటువంటి కెమికల్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా పొద్దున్న నుంచి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. కళ్ళల్లో మంటలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెద్ద మనుషులు ముసలోళ్ళు అందరూ కూడా అసలు మేము బతుకుతామా సత్తమా అనే బాధలో ఉన్నారు. అసలు ఈ భయం ఏందో, అసలు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మేము ఏమవుతామని చెప్పి విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఈ సందర్భంగా ఒక చిన్న హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రామగుండం కార్పొరేషన్లో ఈ నియోజకవర్గంలో మీరు చూస్తూ ఉన్నారా లేదా, లేకపోతే లంచాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి మీరు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్ఎఫ్సిఎల్ కూడా మీరు సెంట్రల్ సంస్థ కదా, ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసేసి మీరు యూరియా ఉత్పత్తి చేస్తారా, లేకపోతే ప్రజలను రక్షిస్తారా? రక్షించేటువంటి స్తోమత లేనప్పుడు ప్రజల ప్రాణాలు పడగొట్టి ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చేస్తూ ఉంది. ఈ మొండి వైఖరికి నిరసనగా మీరు ఇదే వైఖరి కొనసాగిస్తే తప్పకుండా విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా మీ ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందుకు వచ్చి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు లంచాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే మాత్రం మిమ్మల్ని కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీ అధికారులారా మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే విఠల్ నగర్ ప్రాంతం అంటే మీకు అసలు ఏం సోయి లేదా? వీళ్ళు సావాలనా? 35, 13, 12 ఫైన్ లైన్ ఏరియా మొత్తము శ్మశానాలు లెక్క చూడాలనుకుంటారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి వాసనతో చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. మీరు కూడా చర్యలు తీసుకొని వారితోటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంతో చర్చ జరపండి, వారిని పిలుపండి, ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. అసలు ఈ వాసన ఎందుకు వస్తుందో ఒకసారి మీరు పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేపటిలోగా కరెక్ట్ కనుక మీరు చేయకపోతే, ఈ వాసన బంద్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందట విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.